నమస్తే అరెస్ట్ ఇప్పుడు దేని గురించి మేమేం చేస్తాం కాదు. అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నించేవాళ్ళు, బీయింగ్ అన్ అపోజిషన్. నేను ఇప్పుడు అపోజిషన్ కాబట్టి ప్రశ్నిస్తాను. అవేవో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అయితే దానికి మాకేం సంబంధం అండి? వాళ్ళెవరో ఫారెన్ నుంచి వస్తేనేమో వాళ్ళకి ప్లేట్లలో కాళ్ళు కడుగుతారు, ఇక్కడ ఉన్న అమ్మాయిలనేమో అరెస్ట్ చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం? నాకు అర్థం కాదు. కేవలం క్వశ్చన్ చేస్తున్నందుకు ఇట్లా చేసుకుంటూ పోతే కష్టం కదా. నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్. నిన్న వర్షం పడింది, కాలనీలలోకి వెళ్ళాలి, రోడ్ల పైకి వెళ్ళాలి, ఏం పనులు ఉన్నాయో చూడాలి, మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటాయి మాకు. అలా హనుమాన్ జయంతి. ఇట్లా అరెస్ట్ చేసుకుంటూ పోతే మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోతే పనులు ఎట్లా జరుగుతాయి? సరూర్ నగర్ నుంచి వచ్చారా? ప్రజాస్వామ్య బద్దంగా పార్టీలను అతీతంగా ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్నందుకు అక్రమ అరెస్టులు. ఈ రోజు మా సరూర్ నగర్ విఎం హోమ్ లో అందాల భామలు వస్తున్నారని చెప్పి నేను ఒక ప్రజాప్రతినిధులైన ప్రోటోకాల్ ప్రకారంగా నన్ను కూడా అక్కడికి పిలవాలి, కనైనా కూడా కాంగ్రెస్ నాయకులు నన్ను అక్రమంగా అరెస్ట్ చేపించారు. అంటే అక్కడ ఏదో తప్పు జరుగుతుందనే వాళ్ళకి భయమా? అసలుకి ఎందుకు వీళ్ళకి భయాలు? ముందే ఎందుకు అరెస్టులు చేపియాలి? ఒక ప్రజాప్రతినిధిగా నేను అక్కడికి వస్తే వాళ్ళకున్న భయం ఏంది? వాళ్ళని చేస్తున్న తప్పులను నేను ప్రశ్నించి అందాల భామల కాళ్ళను అమ్మాయిని మన తెలుగు బిడ్డలతో కడిగిపిచ్చారని చెప్పి ప్రశ్నిస్తానన్నా, లేకపోతే ఇక్కడ ప్రజలకు, అమాయక ప్రజలకు తులం బంగారం ఇస్తానని చెప్పి హామీలు ఇచ్చి ఇప్పుడు అందాల భామలకు బంగారం ఎందుకు ఇస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తానన్నా? రేవంత్ రెడ్డి గారికి ముందే భయం అయిపోయి నన్ను అరెస్ట్ చేపించారు. అసలు నిజంగా కూడా చెప్తున్నాను, ప్రజాపాలన, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అని మాట్లాడే హక్కు కూడా ఈ కాంగ్రెస్ నాయకులు లేవు. పొద్దున లేస్తే రాజ్యాంగం బుక్కు పట్టుకొని చేతులు తిరిగే రాహుల్ గాంధీ గారు ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న నాయకులకు మీరు కూడా హెచ్చరించండి. ఒక దిక్కు విదేశీ మహిళలు వస్తే వాళ్ళ కాళ్ళు గడగడానికి బంగారు పళ్ళలు, 1,00,000 రూపాయలు పెట్టి వాళ్ళ భోజనాలు, మహాసేవలు చేస్తున్నారు. అదే తెలంగాణ బిడ్డనైన నన్ను మాత్రం ఇలా అక్రమంగా అరెస్ట్ చేపిస్తే అసలు నిజంగా కూడా ప్రజలే చూస్తారు, ప్రజలే మీకు సమాధానం చెప్తారు.